హాయ్ అండి అందరికీ. ఈరోజు గోంగూర పచ్చడి చేసుకున్నామండి మేము. చూడండి, గోంగూర నీట్గా కడిగి పెట్టుకున్నానండి గోంగూరని. ఈ గోంగూర పచ్చడి కావాల్సినవి ఎండుమిరపకాయలు, శనగపప్పు, జీలకర్ర, కరివేపాకు అండి. ఫస్ట్ ఆయిల్ బాండి పెట్టుకుని ఆయిల్ పోసుకుని వేడెక్కిన తర్వాత శనగపప్పు వేయించుకోవాలండి ఎర్రగా. వేగిన తర్వాత ఎండుమిరపకాయలు, జీలకర్ర, కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. వీటిని అయితే తీసేసుకుందామండి. వేగిపోయిన తర్వాత తీసేసుకుని ఇదే బాండీలో కొంచెం ఆయిల్ వేసుకుని గోంగూరను అయితే వేయించుకోవాలి. గోంగూర వేయించేసుకోవచ్చండి. చూడండి ఎంత బాగా వేగిందో గోంగూర, అడుగు పట్టకుండా నీట్గా వేగింది. ఫస్ట్ అయితే మిక్సీలోకి ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, శనగపప్పు ఫస్ట్ మనం ఏవైతే వేయించుకున్నామో వాటిని మిక్స్ చేసుకోవాలండి మెత్తగా. ఇవి మెత్తగా అయిన తర్వాత గోంగూర యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ వీటిని మెత్తగా రుబ్బుకోవాలి. మెత్తగా ఆడుకున్నాం కదండి, ఇప్పుడు గోంగూర యాడ్ చేసుకోవచ్చు. దీన్ని గ్రైండర్ తిప్పితే చూసారా ఎంతో రుచికరమైన గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. మీరు గోంగూర పచ్చడిలోకి కాంబినేషన్ ఏం తీసుకుంటారండి? మేమైతే ఉల్లిపాయ తీసుకుంటాము. ఈ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.